సాఫ్ట్‌వేర్‌లో ఉన్నప్పుడు డబ్బులు, జబ్బులే ఎక్కువుండేవి. అవును. కంపారిజన్స్ ఎక్కువుంటాయి. అవును. సో, నీకెంత, నాకెంత అన్నప్పుడు వాడికిచ్చే గౌరవాలు మారిపోతున్నాయి. ఓకే. ఇదేదో అరే! మంచి దీని గురించొచ్చాం. ఇందులో ఇలాంటివన్నీ ఉంటాయా? హ్మ్. అందరూ కూర్చున్నప్పుడు రొమాన్స్ మాట్లాడతాం. ఓహ్! కామసూత్ర. కామసూత్రం. ఓహ్! అంటే ఇందులో ఎంతో సీక్రెట్‌గా చెవులో చెప్పుకోవాల్సిన పదాలు పదాలు ఇప్పుడు చెప్పాల్సొచ్చింది. చెప్పండి తప్పకుండా. ఎందుకు అంటే వెల్కమ్ టు టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. ఈరోజు మనం ఒక నేచర్కి దగ్గరగా జీవిస్తూ ప్లస్ నలుగురిని ఆ నేచర్లోకి తీసుకొస్తూ ఈ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఒక డీటాక్స్ అన్న ప్రోగ్రామ్ని నేర్పిస్తున్నటువంటి గోమాత సురేష్ గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం. నమస్కారం. ఏంటి గోమాత అంటే సురేష్ గారిని పెట్టుకున్నారు కదా, ఏంటి దానికి? పెట్టుకోలేదండి. మీలాంటోళ్ళు ఇచ్చినోళ్ళే. అంతేనా? అంటే ఆ, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఐడెంటిటీ కావాలి. ఓకే. ఆ ఐడెంటిటీ కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి తాపలాడతారు. లేకపోతే అందులో ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తారు. ఇప్పుడు చూడండి 'కాకినాడ కాజాలు' అని చెప్పేసి అంటే ఊరికి ఫేమస్ అన్నట్టు. అలాగా నేను డిఫరెంట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ నుంచి, తర్వాత యోగా నుంచి, ఆ తర్వాత ఈ ఆవుల నుంచి వచ్చినా కాబట్టి ఆ పేర్లు అలా మార్చుకోవడం అయింది. ఓకే. ఒక్కొక్కరు యోగా సురేష్ అంటారు. తర్వాత మా ఊరు పేరు పెడతారు. అంటే గుర్తింపు గురించి. ఓకే. అందులో భాగంగా గోమాతల వెనక తిరుగుతున్నాను కాబట్టి గోశాల వెనక తిరుగుతున్నాను ఈ పేరు పెట్టేసాను అంతే. చాలా బాగుంది పేరు. ఆ. సో సురేష్ గారు, అసలు మీరు ఇది స్టార్ట్ చేయడానికి ఆ. సో ఎప్పుడు కొనుక్కున్నారు దీన్ని? పూనుకోవడం అనేది లేదండి. ఇది ప్రకృతి మన ఎన్నుకుంటది. ఓకే. మనం చేయడం కాదు. చాలా మంది అంటున్నారు, "ఒరేయ్ నువ్వు సాఫ్ట్‌వేర్‌లో ఉన్నవాడు ఇలాగెందుకు మారిపోయావు?" ఓకే. అంటే మంచి ప్రశ్న. దానికి ఏంటి తప్పని అనట్లే. కానీ Hmm. ఒక మనిషి తాలూకా ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ వెంటనే మారిపోతున్నాడు కారణం ఏంటంటే ప్రకృతి మనకి అందిస్తున్న ఒక వరం. అవును. దాంట్లో భాగంగా అంటే ఒక్కొక్కరు నా చుట్టుపక్కల ఉన్నారు. మేము యోగా నేర్చుకుంటున్నప్పుడు అందరూ యోగా అంటే ఒక లైఫ్ దాని విధానం వేరే అవును. ఉంటదన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఆవుల సైడ్‌కి వస్తున్నప్పుడు తెలియకుండా నాకు ఆవులు అంటున్నాయి. ఆవు గురించి ఒక సబ్జెక్ట్ ఉంటదా? మ్మ్హ. ఆవు గురించి ఒక వైద్యం ఉంటదా? ఓకే. ఆవు మన ఇంట్లో పాలు కదా తాగుతున్నాం. అవును. దానికి ఏముంటదని తెలుసుకునే కారణంలో ఓకే. అర్థమైంది. రెండోది సాఫ్ట్‌వేర్‌లో ఉన్నప్పుడు డబ్బులు, జబ్బులే ఎక్కువుండేవి. అవును. కంపారిజన్స్ ఎక్కువుంటాయి. అవును. సో, నీకెంత, నాకెంత అన్నప్పుడు వాడికిచ్చే గౌరవాలు మారిపోతున్నాయి. ఓకే. ఇదేదో అరే! మంచి దీని గురించొచ్చాం. ఇందులో ఇలాంటివన్నీ ఉంటాయా? అని అవును. అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది కాదు, ఏదో ఇంకోటేదో ఉందని నేను ఎప్పుడైతే చిన్నప్పుడు చదువుకున్న యోగా ఏదైతే ఉందో ఆ గురువులుగా అడిగితే మ్మ్. ఇలాంటివన్నీ చెప్పారు. "ఒరేయ్! ఇన్ని వైద్యాలుంటాయి. ఓకే. ఇన్ని వైద్యాల్లో నీకేదైతే బాగా నచ్చుతదో ఎతుక్కో" అని చెప్పేసి అంటే ఓకే. ఒక రోగం వచ్చినప్పుడు మందు ఇచ్చడం అలవాటయింది. అవును. మందు లేకుండా ఏవైనా ఉన్నాయా అనేది నేర్చుకున్నాం. దాంట్లో ఓకే. మర్మ విద్య బాగా నచ్చింది. అంటే న్యాచురల్ గా తగ్గించుకునేటువంటి అది ఔషధాలు నేచురల్‌గా ఏదైతే వచ్చిందని ఉన్నాయో. నేచురల్‌గా ఎలా తగ్గించుకుందని ఇవి ఓకే. నేర్చుకున్నాం. చాలా ఓకే. మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే. అందరూ బ్లెస్ చేస్తున్నారు, నడుస్తా ఉందండి. ఓకే. హ్మ్. సో ఇంకోటి ఇప్పుడు హ్మ్. ఉన్నటువంటి మెడికేషన్‌లో చాలా వరకు అడ్వాన్స్ లెవెల్స్‌కి వెళ్ళిపోయాయి. తెలుసు. సో మళ్ళీ మనం ఒక న్యాచురల్‌గా తీసుకురావాలంటే ఆ! సో జనాలు ఎంతవరకు మొగ్గు చూపిస్తున్నారు ఈ విషయంలో? మొగ్గు కొంచెం కష్టంగా ఉంది. కానీ హ్మ్. 80% రోగాలు ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఓకే. మందులు అవసరం లేదు. రిపోర్ట్స్ అవసరం లేదు. మీకు ఓకే. మీరే వైద్యులు అని అంటే హ్మ్. వస్తున్నారు. ఓకే. చాలా సార్లు ఒక సూది ఉండదు, హ్మ్. కత్తెర ఉండదు. హ్మ్. రైట్ ఇష్టంగా ఏమీ రూల్స్, రెగ్యులేషన్స్ లేవు అని చెప్పి ఓకే. చెప్తున్నప్పుడు అర్థం చేసుకుంటున్నాను. ఓకే. హ్మ్. సో మీరు సాటిస్ఫైడా ఈ ఈ ఈ ప్రోగ్రామ్‌లో మీరు జనాలకి ట్రీట్ చేస్తూ? అవునండి. సో అంటే వాళ్ళిచ్చే బూస్టింగ్ అలా ఉంటది. ఓకే. తెచ్చినంత వరకు కష్టమే. మనిషిని ఓకే. తీసుకొచ్చినంత వరకు కష్టమే. ఎలా ఉంటదో. కానీ ఇక్కడి ఓకే. నుంచి పంపించినప్పుడు వాళ్ళొక ఫ్యామిలీ అయిపోతున్నారు. ఓకే. సో, ఫ్యామిలీ అయిపోతున్నప్పుడు బూస్టింగే ఉంటుంది. చాలా బూస్టింగ్. సో ముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే యోగా కానీ లేదా డీటాక్స్ కోసం వచ్చినటువంటి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అదే చెప్తే 80% రోగాలు మనకు మనమే తగ్గిపోతాయి. అంతే. చేతులు, కాళ్ళు ఇరిగిపోయినా, హ్మ్. లేకపోతే పీకల దాకా వచ్చేసినా, ఓకే. ఎక్కువ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎక్కువ మెడికేషన్ చేస్తే మనం అవును. చేయలేం గానీ, మంచిగా ఉన్నోడు ఇంకొంచెం మంచిగా చేయొచ్చు. అవును. ఎవరైతే ఆ రోగానికి దగ్గరగా వెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగి తీసుకురావచ్చు. అందులో ఓకే. ఉండేది. ఓకే. అంటే ప్రతి ఒక్క వైద్యంలో కూడా డీటాక్స్ ఉంది. అవును. అలోపతిలో ఉంది, ఆయుర్వేదంలో ఉంది, యునానీలో ఉంది, అన్నిట్లో ఉంది. కానీ అది అవును. మర్చిపోయాం. అవును. ఆ మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి రోగాలు పెరిగిపోతా ఉంటాయి. దట్స్ ట్రూ. వయసు పడిపోతది. ఎక్కువ హ్మ్. రోగాలు, మందులయిపోతాయి, డబ్బులయిపోతున్నాయి. అవును. అందుకని ఇలాంటివి అందరి ఇంట్లో నేర్చుకోవచ్చని నేర్పిస్తా ఉన్నాను. కరెక్టే. కరోనా తర్వాత ఆ! చాలా మంది హ్మ్. ఆయుర్వేదం వైపు చూసారు. చూసాను. తిప్పతీగ అంటే ఏంటి? హ్మ్. గోమూత్రం అంటే తెలుసుకున్నాను. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందని. అవును. సో ఇంకా రకరకాల లీవ్స్ అన్నీ కూడా మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో అవును. లీవ్స్‌లో దానికోసం అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తిరిగినారు. సో దానికి ముందు, కరోనాకు ముందు, కరోనా తర్వాత ఆ! ఆయుర్వేదం ఏ రకంగా డెవలప్ అయిందంటారు? ఆయుర్వేదం అంటే ఇప్పుడు అది మంచి వజ్రం లాంటిది. ఓకే.
చాలా వజ్రం లాంటిది. అంటే మనకి మన డిఎన్ఏలో ఉంది. చిన్నప్పటి నుంచి ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఏ సీజన్లో ఏ ప్రసాదం వండుకోవాలి, ఏ పూజ ఎలా చేయాలి, ఇవన్నీ ఆయుర్వేదమే. ఓకే. ఆయుర్వేదం అంటే ఆయుష్ వృద్ధి కోసం చేసిన కొన్ని నియమాలు. ఓకే. అది అందులో చాలా సార్లు అందులో దినచర్య ఉంటుంది, ఋతుచర్య ఉంటుంది. ఓకే. పచ్చళ్ళు ఎందుకంటే ఇప్పుడు పెడతారు, అవును. వర్షాకాలంలో ఉండాల్సింది ఇప్పుడు చేసుకుంటే అవును. వర్షాకాలం ఉండొచ్చు. అంటే ఓకే. ఎందుకు ఇవన్నీ పచ్చళ్ళు చేయాలి, మెంతులు ఎందుకు వేయాలి, ఇవన్నీ మ్మ్. ఆయుర్వేదమే. మన అవును. వంటగదుల్లో 80% ఆయుర్వేదం నడుస్తుంది, అవును. మన డిఎన్ఏలో నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ మన ఇంటిది మనం పొగుడుకోవడం కాబట్టి అవును. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కరోనా సీజన్లో కొన్ని ఔషధ గుణాలు బాగా అందరికీ తెలిసి వచ్చినాయి. అవును. మరి బతకాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం మీద చాలా వరకు చాలా develop వరకు అయింది. మంచి మార్పులు జరిగింది. ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే క్యాన్సర్, ఉమ్, సో రకరకాల డయాబెటీస్, లేదంటే ఇంకొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఉన్నాయి. అందరూ కూడా క్యాన్సర్ కూడా ఆ. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది ఉంది. అనేసి ఒక వాదన ఉంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? కర్కాటక వ్యాధి అండి. ఓకే. కర్కాటక వ్యాధి, మధుమేహం అనేది ఓకే. ఇవన్నీ చరకుడు కూడా రాసినారు, అప్పుడు కూడా ఉండేవి. ఓకే. జీవన విధానంలో లోపం. మ్మ్. అంటే ఒక మొబైల్ కొన్నప్పుడు మనం మాన్యువల్ చదువుతాం, ఓకే. కొత్త ఇన్స్ట్రుమెంట్ చేసినప్పుడు మాన్యువల్ చదువుతాం. మ్మ్. మన ఈ బాడీకి మాన్యువల్ ఎవరు చదవట్లేదు, నేర్పించలేదు. ఓకే. చిన్నప్పుడు సబ్జెక్ట్ చదివినారు కానీ ఇది తెలుసు. అంటే ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మ్మ్. ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి, అది ఏ మనిషికి అర్థం కాకపోవడం వల్ల కొన్ని క్యాన్సర్లు వస్తున్నాయి. ఓకే. తెలియకుండానే మనం వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ప్లాస్టిక్ తెలియకుండా మన శరీరంలో ఉంది, ఓకే. అమ్మ కడుపులో ఉంది, అరగని గుణాలు లోపల ఉండిపోతున్నాయి కాబట్టి అవును. క్యాన్సర్లు ఉన్నాయి. కానీ దానికి కూడా మళ్ళీ జీవన విధానంలో మార్పుల వల్ల క్యాన్సర్లు కూడా వెనక్కి తెచ్చుకోవచ్చు. అవును. ఒకసారి నాకు క్యాన్సర్ వచ్చింది అంటే భయం బాధ పెరిగిపోతాయి అవును. కదా. ఆ భయం బాధ నుంచి ఓహేస్తే ఇంతేనా అంటాం, అంటే చాలా వరకు తగ్గించవచ్చు. భయపడిపోయారు క్యాన్సర్ అంటేనే. సో క్యాన్సర్ కూడా ఆయుర్వేదంతో తగ్గే విధానాలు చాలా వరకు ఉన్నాయి, ఉన్నాయి. ఉన్నాయి, చాలా మంది తగ్గించుకున్నారు కూడా. ఉన్నాయి. మరీ స్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది పడేటువంటి అవసరం ఉంది దాంట్లో. ఓకే. సో ఇప్పుడు చూస్తే కాదరవల్లి గారు, సో రకరకాల మన మిల్లెట్స్, సో ఏమంటారండి, మిల్లెట్స్లో మనకు ఉన్నటువంటి రాగులు, చిరుధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ కూడా బాగా సిటీలో కూడా చాలా మంది ఎక్కడ చూసినా కూడా స్టాల్స్, అవును. రాగి జావా, అవును. ఆ, ఇంకా రకరకాల జొన్నలతో చేసినటువంటి ఇడ్లీలు, సో ఇవన్నీ చాలా వరకు చేంజ్ అయింది. అవును. సో ఈ ఎవరైతే ఇడ్లీలు మార్నింగ్ దోశలు తినేవాళ్ళు కొంచెం పక్కన పెట్టి, సో మార్పు అయితే వచ్చింది. సో ఇవి ఎంతవరకు ఉండగలుగుతాయి అంటారు? ఎంతవరకు దీన్ని మెయింటైన్ చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న. మనకి ఏంటంటే 4 రకాల వర్ణ వ్యవస్థ ఉంది. ఓకే. ఎవరు రాజులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. పూర్వకాలంలో ఏం చేశారంటే ఎవరి విధి విధానాలు బట్టి వాళ్ళకి ఆహార పదార్థాలు ఉండేవి. అవును. రైట్. అండ్ మోరోవర్ అందులో కూడా దినుసులు కూడా వాటికి అవే ఉంటాయి. రైట్. కొందరు చూడండి, శూద్రులు అనే పనిలో ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు, శూద్రులు అందరూ ఒకటి కాదు, ఎవరైతే పని వృత్తిని అమ్ముతే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ శూద్రులే. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఆహార విధానాలు ఉంటాయి. అవును. వంట మార్పులు ఉంటాయి. అవును. ఇప్పుడు ఏమవుతుందండి, అందరికీ కలిపి ఒకటి అయిపోవడం. అవును. దాంట్లో చాలా వరకు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే. మహాభారతం ఇప్పుడు ఇలాగైతే మీరు ప్రశ్న వేస్తున్నారు, నేను ప్రశ్న వేస్తాను, ఎక్కువ విషయాలు వస్తాయి. అవును. 1 to many అయ్యేసరికి మనుషులు ఏమవుతుంది, ఓహో భయంతోని, అవును, ఆ సందేహాలతో ఎక్కువ తినేస్తున్నారు. అవును. ఇది కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంగా జరిగే తప్పే అని నేను అంటాను. రైట్. ఇప్పుడు వైద్యులు ఎవరో వచ్చారు, వాడు అయ్యా మీరు ఇది తినండి, మీ పని ఇది కదా, మీరు ఇది తినండి, మీకు ఇది పడదు అని చెప్తాం. ఇప్పుడు నాడి చూసి ఆ వైద్యం ఎప్పుడు కూడా చాలా బాగుందండి. ఓకే. నాడి చూసి చెప్పేటువంటి వైద్యం ఎవరిది వాళ్ళకే అండి, ఎవరిది వాళ్ళకే ఉండే వైద్యం 1 to many అయిపోయింది. అవును. రైట్. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, అలాంటప్పుడు ఏది కూడా కష్టం. గురువు లేని విద్య గుడ్డు విద్య, అలాగో వైద్యుడు లేనిది మొత్తం అంతా ఎక్కడ తగ్గదు అంతే. ఓకే. నమస్కారం. మీ పేరు? నా పేరు సీతమ్మ. సీతమ్మ. ఓకే. చాలా చక్కటి పేరు. రాముడు సీత అలా ఉన్నారు ఇద్దరు. సో సురేష్ గారు దీన్ని ఎంచుకున్నప్పుడు, సో మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు మీరు ఎంతవరకు ఆయనకి తోడ్పడ్డారు? ఏమనిపించింది ఇలా ఆశ్రమం పెట్టి ఇలా నలుగురు యోగా చేయిద్దాం అనుకోవాలనుకున్నప్పుడు మీ ఆలోచన ఏంటప్పుడు? అంటే ఫస్ట్ ఏం తెలియదు, ఓకే. ఏం చెయ్యాలి ఏమిటి అసలు ఫస్ట్ లో ఏమీ తెలియదు. ఆశ్రమం పెట్టాలి అనుకున్నప్పుడు మనం చేయగలమా, ఎందుకంటే అక్కడే మనకి సరిపోతుంది, ఇంకా ఇక్కడికి రాగలమా, ఇక్కడ పెట్టాలి అంటే చాలా వ్యవస్థ కావాలి. అప్పట్లో ఇక్కడ ఏమీ లేదు, చాలా అడవిలా ఉండేది. నిజానికి రావాలంటేనే చాలా అది ముళ్ళ పొదల్లో నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళం, పాము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అన్నంత అడవిలాగా ఉండేది. అక్కడి నుంచి చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. దాదాపు 40 ప్రోగ్రామ్స్ చేస్తాం, డీటాక్స్ ప్రోగ్రామ్స్. ఇద్దరు ఉండి, ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఒక వాలంటీర్ గా కుటుంబ విధానంలో ఉంటారు. అందుకని అన్నిట్లో చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. ఓకే.
సో ఈ డీటాక్స్ ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? అది శుద్ధి క్రియలు అండి. మనం Okay. చేసుకోవాలంటే మన బాడీకి కిటికీలు కానీ తలుపులు కానీ ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులని ఒక మొత్తం 9 రంధ్రాలు ఉన్నాయి. ఓకే ఈ 9 రంధ్రాల శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే కొన్ని రకాల క్లీనింగ్ జరగట్లేదు. ఓకే మనం కొత్త బండి కొంటే క్లీనింగ్ చేసుకుంటాం, సర్వీసింగ్ చేసుకుంటాం. ఆ సర్వీసింగే ఇక్కడ నేను చేయిస్తున్నా. అందులో నవరంధ్ర శుద్ధి క్రియలు అని చెప్పేసి పేరు పెట్టుకున్నా. నవరంధ్ర శుద్ధి క్రియలు, ఓకే శుద్ధి క్రియలు అంటే చేసుకునే పనులు ఇట్లా Okay. అందరూ చేసుకోవాలి. ఓకే అందులో యోగిక్ క్రియాస్ ఉంటాయి, షట్ క్రియాస్ అంటాం. ఓకే దాంతో పాటు పంచకర్మ ఉంటుంది, ఓకే అంటే వమన విరేచనాలతో కాదు, బాడీ డిటాక్స్. ఓకే దాంతో ఇప్పుడు గోశాల పేడలు ఉంటాయి కదా, దాంతో మడ్ బాత్ చేయిస్తాం. అందులో కొన్ని అవును. మూలికలు కలిపి ఓకే ఇంకా దాన్ని మడ్ బాత్ చేస్తాం. తర్వాత అభ్యంగనలు ఉంటాయి, మసాజులు ఉంటాయి. అభ్యంగం. దీంతో పాటు ఆహారం గురించి చెప్తాం. ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత అందులో దేవుడి గురించి, మనిషి ఏంటి, అసలు రోగాలు ఏముంటాయి, వాత పిత్త కఫాలు ఏంటి, నాడి నాభి వీటి గురించి అయిన తర్వాత ఓకే కుటుంబ విధానం పెరగాలి, భార్యాభర్తల మధ్య ఒక సిస్టమ్ అయిన ప్రాసెస్ జరగాలని మనం కామసూత్ర పెట్టుకున్నాం. కామసూత్ర. కామసూత్ర ఓ, అంటే ఇందులో ఎంతో సీక్రెట్ గా చెవులో చెప్పుకోవాల్సిన పదాలు పదాలు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. చెప్పండి తప్పకుండా. ఎందుకు అంటే కామసూత్ర అనేది ఏంటంటే వైవాహిక సిస్టమ్ లో ఉండే వాళ్ళకి ఓకే ఒక ఎనర్జీ, ఇంకా Okay. చెప్పుకోవాలంటే కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. అంటే చాలా వరకు ఎవరు మాట్లాడకూడదు వాటి అవును. గురించి అవును. అని మనకు అలవాటు చేస్తారు. నిజానికి వీళ్ళు ఎక్కడ మర్చిపోతారో, పేపర్ల మీద చెప్తే ఎక్కడైతే పోతారో అని చెప్పేసి గుళ్ళు మీద చెక్కేశారు. అర్థం ఓకే. చేసుకోండి. అవును, అంటే ఈ గుళ్ళలో చూస్తే గుళ్ళ చాలా మీద మంది చెక్కేస్తున్నారు ఎలా ఉండాలి. అవును అసలు మనం కొన్నిసార్లు ఖజురహో వెళ్ళామంటే అవును. మొత్తం సిస్టమ్ పెట్టేశాడు. ఓకే అంటే శిలాఫలకంగా తయారు చేసిన విషయాన్ని, ఉమ్. అంత ఓపెన్ గా ఉండే విషయాన్ని, అంత మ్మ్. ఓపెన్ గా జరగాల్సిన, న్యాచురల్ గా జరగాల్సిన విషయాన్ని అవును మొత్తం మనం ఏంటంటే 4 గోడల మధ్యలో చేపిస్తాం. ఓకే దానివల్ల ఎవరికి మోక్షం అంటే ఈ సెలిబసీ రావట్లేదు. ఓకే అంటే దీనికి అసలు ఎంత మంచి సూత్రాలు రాశారండి 7 Okay. అధ్యాయాల్లో. ఓకే అసలు మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, అవును. వీళ్ళిద్దరు రోగాలు ఏంటి. ఉమ్. అంటే ఇప్పుడు మా కార్యక్రమంలో ఎవరు చెప్పాలి మరి ఇవన్నీ? అవును ఎవరో సెక్సాలజిస్ట్ చెప్పాలా? అవును కాదు కదా, భార్యాభర్తలే చెప్పాలి. అవును ఒక అక్క చెప్పాలి, ఒక అత్త చెప్పాలి. ఆ కష్టంతో పడిన సుఖం, అవును ఆ భావప్రాప్తి సిస్టమ్ కానీ అది ఎలా ఉంటుంది. నేను మళ్ళీ పిల్లల గురించి మాట్లాడలేదు, అవును గర్భ సంస్కారం గురించి కాదు, ఒక బాడీ తను ఎలా సాటిస్ఫై అవుతుంది. అవును దాని తర్వాత రోగాలు, ఓకే సంక్రమిత రోగాలు, అవును రైట్, అన్సాటిస్ఫైడ్ సిస్టమ్స్ ఎలాగ ఉంటాయి. అవును. ఎందుకంటే అది యోగ సిస్టమ్, ఒక అవును. ధ్యానం సిస్టమ్. అంత ధ్యాన స్థితిని చూస్తే మొత్తం అంతా ఇంగ్లీష్ వాడు అసలు కంప్లీట్లీ దాన్ని ఒక పాన్ సిస్టమ్ లో మార్చేశాడు. రైట్, ఇది కరెక్ట్. ఏంటంటే ఇది ఒక ఎంజాయ్ చేయాల్సింది కాదు ఎంజాయ్ చేయాల్సింది. అని చెప్పేసి మొత్తం పాడు చేసి పడేశాడు. ఉమ్. ఇదేంత ఇట్స్ కామన్ థింగ్ కాదు. సిస్టమ్, నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఎండోక్రైల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అవును అండ్ ఇంత మంచి సబ్జెక్ట్ ఉండేదాన్ని అవును సినిమాల్లో రూపంలో కానీ, లేకపోతే రాంగ్గా చూపించే విధానంలో కానీ, పుస్తకాల విధానంలో కానీ, వీడియోస్ విధానంలో కానీ చాలా పాడైపోయింది. ఈ మధ్యన యాడ్స్ కూడా ఎక్కువ దీని గురించే. దీని గురించి ఇదే ఎక్కువ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడము, నైట్ షిఫ్ట్, వైఫ్ ఏమో మార్నింగ్ వెళ్ళిపోవటం. ఇల్లీగల్, సో వాళ్ళిద్దరు కలిసిందే చాలా తక్కువ సమయం కూడా. యాంత్రికంగా జరుగుతుంది. సరే, ఇంత మంచి జంతువులు ఉన్నాయి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తాయి. అవును ఒక్కొక్క జంతువు నుంచి నేర్చుకోవాలి. అవును రైట్, ఒక మనిషికి అవసరమైతే కావాల్సిన సిస్టమ్ని మొత్తం అంతా అన్నెసరీగా అది ఒక విధానం మారిపోయింది. కాబట్టి ఎవరో ముందుకు రావాలి, ఎందుకు నేనే వస్తే బెటర్ కదా, ఇంత నేర్చుకున్నాం. అవును మేము కేరళలో ఉంటున్నప్పుడు అది ఎంత సబ్జెక్ట్ గురువు గారు చెప్పినారు. అవును అరే ఇది కాదు, ఇది నేచురల్ సిస్టమ్ ఉంది, ఇందులో పడక గది చెప్పారండి, 64 కళ్ళ గురించి చెప్పారండి, ఓకే. అన్ని అందులో ఉన్నాయి. మనకేంటంటే తప్పు, ఇదే తప్పుగా అది తప్పు భావిస్తుంటారు అనుకుంటే వీళ్ళు. 140 మంది 140 కోట్ల మంది వచ్చేసినారు. ఉమ్. అందుకు ఈ డీటాక్స్ ప్రోగ్రామ్ లో ఆవిడ లేడీస్ ప్రాబ్లమ్స్ ఏవైతే మాట్లాడతాం, సో జెంట్స్ లేడీస్ మాట్లాడతాం, అందరూ కూర్చున్నప్పుడు రొమాన్స్ మాట్లాడతాం. ఓ, అంటే ఫస్ట్ విటమిన్ ఆర్ పోయింది, అవును రైట్. దాని గురించి మాట్లాడేటప్పుడు కొందరు అన్నారు, తిట్టారు తర్వాత మొదట్లో, ఏంటి కామసూత్రం ఏంటి పెడతావా? చెప్తున్నారు అనేసి. చెప్పాలి, చెప్పే విధానం వచ్చింది. ఎంతమంది ఫ్యామిలీస్ కలిసారండి, అవును. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకున్నారు ఆ సబ్జెక్ట్. అవును రైట్, ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు. ఒక సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం అనుకో, భయం వేస్తుంది, అవును. ఏ మందులు ఇస్తాడో మళ్ళీ, అవును. ఏం కాదన్నట్టు మాట్లాడతాం. అవును కామసూత్రం అండి ఎంత బాగా చెప్పారంటే, మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, మిస్ మ్యాచ్ ఏంటి, ఎవరు కలవాలి, ఎవరు కలవకూడదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. అంత విధానాలు ఒకసారిగా మనం పాడు చేస్తాం, నాశనం చేశారు. కుచించేసి ఒక ఆసనాల రూపంలో. యోగా ఇప్పుడు ఎలా పాడైపోయింది, అవును యోగాది సిలబస్ ధ్యాన స్థితికి వెళ్ళాలి, అందరూ పొట్ట తగ్గాలని వస్తున్నారు. అవును అందుకని ఏంటంటే ఒక యోగి మారాలి, యోగిలాగా అవ్వాలి అంటే ఓకే. ఎటువంటి నియమాలు ఉంటాయి అంటే ఇలాంటి ఆశ్రమాలు కావాలి. సిటీలో ఉన్నాం అనుకోండి, దగ్గర సినిమా థియేటర్లు కనబడతాయి. అవును ఆశ్రమంకి వస్తే ఇంకేముంటుంది, అంతే ప్రశాంతం. ఎన్నో ఆశ్రమాలు తిరిగిన తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి అని నేర్చుకున్నాం.
అంటే జైల్లాగా ఉండకూడదు. అవును. అండ్ గురువు అంటే మనకేదో దూరంగా ఉన్నాడు, వాడిని ముట్టుకోవాలంటే లక్షలు కట్టాలనే విధానం లేదు. ప్రశాంతంగా ఒక 30 మంది అవకాశం ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం, అందరికీ కూర్చుని వంట పెట్టుకోవడం, అక్కడ ఏవైతే ఉంటున్నాయో వాటితో తినేయడం, మళ్ళీ ఒక కుటుంబం తయారే వెళ్ళాలి. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ పోయింది, అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినారు. అవును. పక్కింట్లోని అదే ఫ్లాట్ లో ఎంతమంది ఉంటున్నారో తెలియదు. చాలా మంది మా లేడీస్ క్లాస్ లో ఏమవుతుందంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అన్ని వయసుల వాళ్ళు ఉంటారు. దాంతో అంటే ఓపెన్ అయిపోతారు. చిన్నవాళ్ళందరూ ఏవేవో కష్టాలు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళందరూ సముదాయిస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీ లాగా. అంటే ఇంతకు ముందు ఇప్పుడు పిన్నులు చెప్పాల్సినవి, అత్తలు చెప్పాల్సినవి చాలా మాటలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ కుటుంబం అక్కడే తయారైపోతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి మాటలు లేవు. నానేమో ఆఫీస్కి వెళ్తాడు, బాబు ఏమో ఇంట్లో ఒక్కడే ఉంటాడు, వైఫ్ ఏమో పని చేసుకుంటూ ఉంటుంది. అదే నానమ్మ గాని తాతయ్య ఉంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు ఇలాంటివన్నీ చెప్పేవారు. ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. అవన్నీ తగ్గాలని చెప్పేసి అందరినీ పోగేసుకొని పెద్ద మంచి కుటుంబం, నయా అనే కుటుంబం, అంటే నిత్య ఆరోగ్య యోగా ఆశ్రమం. నిత్య ఆరోగ్య యోగా ఆశ్రమం. నిత్య యోగంతో ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు పెట్టుకున్నాం. చాలా మంచిగా ఉంది. దాదాపు 40 ప్రోగ్రామ్స్ వచ్చినారు, 1000 మంది ఇందులో నేర్చుకున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ డాక్టర్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. పర్లేదురా సురేష్ ఉన్నాడు, వెళ్దాం ఒకసారి తెలుసుకొని వెళ్దాం అన్నట్టు అందరూ ఒక కన్సల్టేషన్ అంతే. కొంతమంది డాక్టర్స్ కూడా మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నారని విన్నాను నేను. సో నాకు తెలిసిన ఒక ఆవిడ కూడా గైనకాలజిస్ట్, తను కూడా ఇది నేర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చిందని విన్నాను. సో లేడీస్కి ముఖ్యంగా థైరాయిడ్, ప్రతి ఒక్కరు అడిగిన థైరాయిడ్, పిసిఓడి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే సైకోసమాటిక్ డిజార్డర్ అండి. ఇప్పుడు నాకు ఇలా పక్కకు ఉంది అనుకోండి, ఇది ఫిజికల్ ప్రాబ్లం. నా మనసులో కోపం అది ఎవరు తీర్చలేరు. దానివల్ల వచ్చే ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అది తీర్చలేడు. మనసులో కోరిక బయటపడకపోవడం వల్ల వచ్చింది ఎండోక్రైన్ సిస్టంలో. కానీ ఈ సైకోసమాటిక్ డిజార్డర్లే ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లీష్ వాడు దీన్నే తెలుసుకున్నాడు. అందుకు అత్త కోడళ్ళ మధ్యలో తగువులు, బాసు వీళ్ళ మధ్యలో ఉండే ఇబ్బందులు అన్ని పుల్ల పెట్టేస్తున్నాడు. విభజించి పాలించి అనేది వాడు తెలుసు. అలాంటప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ చాలా వేగంగా పోతుంది. దానివల్ల సైకోసోమాటిక్ డిజార్డర్లు వస్తాయి. పే స్లిప్పుల్లో రైట్ ఎవరి డబ్బులు వాడిది అన్నట్టు కాకుండా అలా విడదీసి చెప్పేశాడు, మొత్తం సీక్రెసీ మెయింటైన్ చేశాడు. ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడం వల్ల ఆడ అలోపతి అనే సిస్టమ్ కానీ ఇంకే వైద్య విధానాలు కానీ ఒక్కసారిగా ప్రబలించి రిపోర్ట్స్ విధానంలో రైట్ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. నిజానికి ప్రశాంతంగా ఏదక్క ఏం చెల్లి ఏం ప్రాబ్లం అని సముదాయించే సిస్టమ్. ఇందాకన్నా వాళ్ళకే వదిలేస్తాం, ఏం వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఏం చేద్దాం అంటే వాళ్ళే చెప్తారు సమాధానం, అది పాటించుకుంటే తగ్గిపోతుంది. లేడీస్ వచ్చిన వాళ్ళందరూ మీరు డీల్ చేసేస్తారు. నేను డీల్ చేయను అసలు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుంటారు. ఓకే, ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. అలా కాదమ్మా, మీ ఆయన ఇలా ఇబ్బంది పెట్టారనుకో, నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా చెయ్యి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్తూ ఉంటారు. అట్లా క్లాస్ అయిపోతుంది. వాళ్ళకి ఒక ఐడియాస్ వస్తాయి అప్పుడు. ఇప్పుడు దానికి లాయరు పోలీసు కూర్చుంటున్నాడు, సైకియాట్రిస్ట్ కూర్చుంటున్నాడు, అందుకు పోతున్నాయి. అమ్మమ్మలు పెద్దమ్మలు కూర్చుని జాయిన్ చేయించాలి. వాళ్ళు చెప్తారు ఎలా ఉండాలి కలపడానికి, వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పూర్వకాలం అంతా అదే కదా, వాళ్ళే సంజాయించారు వాళ్ళని. తట్టుకోవే సర్దుకోవే లాయర్స్, పోలీసు డిపార్ట్మెంట్ అంతా అది అవి ఎక్కువైపోతే నేను ఉద్దేశంతో. అంటే సమాజంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా నేనేం చేయగలను ఆలోచించి ఇంత సముదాయించుకొని నాకున్నారు కొందరు వాలంటీర్స్గా, అంటే ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళతో కూర్చొని మెల్లిమెల్లిగా ఇక్కడ మాట్లాడుతుంటాను. అవునులే, అంటే ముఖ్యంగా తనకున్న ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో. పక్కింటి వాళ్ళు మాట్లాడరు, ఎవరి టైమింగ్స్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు వస్తుంటారు. అటువంటి టైంలో మీరు ఇక్కడికి అందరినీ తీసుకొని వచ్చి సో వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా, ఒక నానమ్మలు అయితేనేమి అన్ని ఏజ్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అందరూ వస్తారండి. చిన్నపిల్లలు 8 నెలల పిల్లడు వచ్చినాడు, ఉయ్యాలు వేసుకుని వాడికి ఇక్కడే అయిపోయి. ఇంకా చిన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాయో పల్లెటూరు వాతావరణము, సో అలాంటివన్నీ మీరు ఇక్కడ అరేంజ్ చేస్తారు. లేడీస్ ఏంటి అవుతారంటే వంట ఉండదు. ఓకే, 3 పూట్ల వాళ్ళు ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు, డాన్స్ లేస్తాం, మంచి పాటలు పడతారు. వాళ్ళు ఉన్న టాలెంట్లు ఏమవుతున్నాయి పెట్టండి అంటాం. ఓకే, అంతే. సురేష్ గారు ఇక్కడికి వచ్చినట్టుంటే వాళ్ళకి సో 3 days ప్రోగ్రామ్ ఉంటుంది, 5 days ప్రోగ్రామ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇస్తారు? అంటే మీ నార్మల్గా ఎట్లా? ఫస్ట్ మేము ఆహారం ఇచ్చే ముందు ఆకలి నేర్పిస్తాం. ఓకే, ఆకలి నేర్పిస్తాం. ఆకలి అంటే ఇది అని చెప్తాం. ఓకే, సగం రోగాలతో అక్కడే తగ్గిపోతుంది. మనిషి ఏంటంటే ఆకలి తీరక ముందు అన్ని తినేస్తాడు. ఓకే, ముందు తిన్నది ఆకలి తినకపోతే. అందులో మీరు ఇందాక అడిగినారు ఆహారంలో చాలా ఉంటాయి కదా. సో అందులో లిక్విడ్ డైట్ చెప్తాం, సెమీ లిక్విడ్స్, సాలిడ్స్ చెప్తాం. అరే నువ్వు ఇందుకు పుట్టావు, ఈ పని చేస్తున్నావు, నీకు ఈ ఆహారం బాగుంటుంది. నాడి గురించి చెప్తాం, వాతపిత్త కఫాలు అంటాం. ఇదే మినపప్పుని ఇన్ని రకాలుగా వండుకోవచ్చు, ఈ రకంగా నీకు మంచిది.
నెక్స్ట్ 6 గంటల్లో నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇలాంటి ఆహారం తిన్నా వాడికే మెనూ కార్డ్ ఇచ్చేస్తాం. అవును. అర్థమైంది. అంటే అవును. వైద్యమే వాళ్ళకి నేర్పించేటప్పుడు అవును. ఉంటుంది. అన్ని మా ఇంట్లో ఏవైతే వండుతున్నామో అవే పెడతాం. ఓకే. నూనెలు కానీ, పప్పులు కానీ, రైస్ కానీ ఏదైతే ఉందో అది సాత్వికంగా. సాత్విక ఫుడ్. గ్యాస్లు అనే ఫస్ట్ మాట రెండో రోజుకే పోతుంది గ్యాస్ ఓకే. అనే సిస్టమ్. ఎందుకంటే పొట్టంతా ఖాళీ చేస్తాం. ఫ్రీ అయిపోతుంది. డిటాక్స్. పెట్టిన ఫుడ్ మళ్ళీ పెట్టాం. ఓకే. ఇంట్లో ఏం చేస్తారు 3 రోజులు అదే దోశలు అదే అదే చపాతీలు చపాతీలు. పెట్టింది పెట్టకుండా అన్ని పెడతా ఉంటాం. ముఖ్యంగా బలమైన ఆహారం, ఆ. వాళ్ళకి శరీరానికి కావాల్సింది ఒరిజినల్ ఆహారం మీరు ఇస్తారు. అది జరుగుతుంది. ఓకే. సురేష్ గారు, ఉమ్. మెయిన్ ఈ ప్రోడక్ట్స్ గురించి ఒకసారి. ప్రోడక్ట్స్ అంటే మేము మధ్యతరగతి కుటుంబం, బిలో ఓకే. మిడిల్ క్లాస్ అంతే చెప్పుకోవాలి. అంటే ఓకే. రూపాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రోడక్ట్ కొనుక్కున్నాను అనుకో, ఒక టూత్ పౌడర్ కానీ లేకపోతే పేస్ట్ కానీ ఏదైతే ఉందో, నాకు మొదటి నుంచి ఏంటంటే అలవాటు ఏంటంటే అందులో ఎంఆర్పి ఏంటి ఇంగ్రీడియంట్స్ చదవడం జనరల్గా అలవాటు. మాకు తెలుగు మాస్టర్ ఉండేవారు చెప్పారు, అరే మీరు కొనుక్కుంటుంది ఏంటి మీరు వాడుతుంది ఏంటి మీకు తెలియాలిరా అన్నాడు. సో అసలు ఏంటంటే మొత్తం అంతా చదివినాం. సరే ఇది 150 రూపాయలు ఉందండి లేకపోతే 100 రూపాయలు ఉందండి, ఇది 100 రూపాయలు ఉంటుందా అని అడిగా. అంటే ఇందులో వేసేవి కూడా 100 రూపాయలు విలువైనవా అని అడిగా. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే బిజినెస్లో ఇది 30 రూపాయలుగా తయారవుతుందిరా, కానీ మధ్యలో ఫిల్మ్ యాక్టర్లకి లేకపోతే అందరికి డిస్ట్రిబ్యూటర్కి ఏజెన్సీస్ అని ఒక విషయం చెప్పారు. అబ్బో ఇంతమందికి వెళ్ళిపోయి నాకు 30 రూపాయల ప్రోడక్ట్ వస్తుందా ఓకే. అంటే ఇది కాదే అనుకొని నేను ఆ 70 రూపాయలు నేను ఎందుకు వేస్ట్ చేయాలి మధ్యతరగతి కుటుంబంగా. ఏమేమి చేసుకోవాలో ఉదయం నుంచి రాత్రికి తల నుంచి కాళ్ళ వరకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని నేనే తయారు చేసుకున్నాను. ఓకే. ఈ ఆవులు వెనక తిరుగుతూ మెయిన్ ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి దీంతోనేనా, పేడతోనేనా? గోపేడతాం. గోపేడ. గోపేడని కాదండి, మూత్రం పేడ పాలు అన్ని ఓకే. ఏవైతే అన్నిటి ఉన్నాయి. ద్వారా ఇది మెడిసిన్స్ తయారు తెల్లవారు సబ్బు తయారు చేసామో అందులో ఒకటి ఉంటుంది, ఓకే. దంతమంజనం చేసామో అందులో ఉంటుంది, సున్నిపిండి ఉంటుందా అందులో ఉండాలి. దంతమంజనం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి జనాలకి. అవును. సో నేను నావి రూట్ కెనాల్ కొంచెం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే, పళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంటే, సో మంజన్. మంజన్. సో అది నేను మనం గో సంరక్షణ సభ దగ్గర అవును. మీరు అక్కడికి వచ్చినప్పుడు సో అక్కడంతా సభ ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ పెట్టాం. సో అందులో తీసుకొని వాడాను నేను. ఉమ్. సో ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో, ఎన్ని పేస్ట్లు అన్ని పక్కన పడేసి న్యాచురల్గా మీరెవరైనా సరే సురేష్ గారి దగ్గరికి వచ్చి ఆ దంత మంజన్ కానీ అది తీసుకొని వాడండి. చాలా లో ప్రైస్, చాలా రిజల్ట్ ఉంటుంది. సో మళ్ళీ పూర్వకాలంలో మీ ఎలా ఉన్నాయో పనులు గట్టిగా మళ్ళీ అలా అవుతాయి. thank you, thank you, thank you. సో ఫస్ట్ నా రిజల్ట్ అదేనండి. అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఏంటంటే మనము ఏదో తయారు చేసుకొని నా కోసం ఓ ప్రోడక్ట్ అమ్మే ప్రోడక్ట్లు ఉన్నాయి లైఫ్లో. ఇప్పుడు అవును. ఎవరైతే ఎలక్ట్రానిక్ మాధ్యమంగా అడ్వర్టైజ్ చేస్తున్నారో వాడు చూపించిన తోటి వాడు వాడిన తోటి అవును. కరెక్ట్ ఇది నాకు నచ్చలేదు. అందుకేంటంటే నేనే వాడుతున్నా, నా కోసం నేను చేసుకున్నా, అవును. నాకు బాగుంది నచ్చితే వాడని లేకపోలేదు అని ఒక ర్యాండమ్ పికప్ చేసినా అది ఒకటే క్వాలిటీ ఉండేటట్లు మనం తయారు చేసి పెట్టినా. అవును. సో రెండోది ఆవు బతకాలంటే పూజ చేస్తే ఆవు బతకదు. అవును. ఆవు తాలూకు ప్రోడక్ట్లు ఏవైతే ఉందో ప్రతి ఇంటికి శుభకార్యాల్లో అశుభకార్యాల్లో మంచి చెడ వారాంతంలో వారంలో అన్నిట్లో ఇది నడవాలనే ఉద్దేశంతో ఒక ఇండైరెక్ట్గా ఒక 80 రకాల ప్రోడక్ట్లు తయారు చేసుకున్నాం. ప్రతిరోజు పనిచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ ఏదైతే ఉందో గో రిలేటెడ్లో అని తయారు చేసాం. ఓకే. సో చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు ఎక్కడ నష్టాలు లేవు. రైట్. అండ్ మోరోవర్ ఒక ఆవుతో నేను స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 24 ఆవులు దాటి ఉన్నాయి. అంటే అవి పెరిగి సంతతి పెరిగింది. 24 ఆవులు కాపాడే భాగ్యం నాకు దొరికింది. అంటే నా పేరు మీద 24 ఆవులకి తిండి పెడుతున్నా. సో అలాగ అనుకున్నాను. అలా ప్రతి ఒక్కరు అనుకుంటే ఆశ్రమాలు వస్తాయి, పరివారం పెరుగుతారు, రైట్, బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అని ప్రతి ఒక్కరు అనుకుంటే బాగుంటుందని ఇది స్టార్ట్ చేస్తాను. చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీ నుంచి ఇంకా ఎన్నో విశేషమైనటువంటి సీక్రెట్స్ అయితేనేమి, ఆరోగ్యంలో ఇంపార్టెంట్ విషయాలు అయితేనేమి తెలుసుకోవడానికి ఇది సమయం ఇంకా సరిపోలేదు. సో మరిన్ని మనం వీడియోస్ తీసుకొని జనాలకి ఉపయోగపడేటువంటి విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని, సో మళ్ళీ మీరు మాకు సమయం ఇవ్వాలని, తప్పకుండా సో మీరు ఫ్రీగా ఉండి ఇస్తే నలుగురికి హెల్ప్ అవుతుంది ఇది. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కలిసి చక్కటి ఆరోగ్య విశేషాలు చెప్పారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం సురేష్ గారితో ఇంటర్వ్యూ ఇలా జరిగింది. సో మరిన్ని ఇంకా విశేషాలు తెలుసుకోవాలంటే మరికొన్ని వీడియోస్ చూడండి. సో ఈ రోజుతో ఈ ప్రోగ్రామ్ సైన్ అప్ చేద్దాం. దిస్ ఇస్ యువర్ రాజ్.